ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బుతో పరారైన సచివాలయ ఉద్యోగి 3 రోజుల తర్వాత భార్య బిడ్డలతో కలిసి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి గవర్నమెంట్ సొమ్మును కూడా వాడేశానని, మోసపోయానని తనకు ఆలస్యంగా తెలిసిందని, ఒక్క అవకాశం ఇస్తే డబ్బంతా తిరిగి ఇచ్చేస్తానని అంటున్నాడు. ఆ సచివాలయ ఉద్యోగి ఎవరు? ఇది ఎక్కడ జరిగింది? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్ మార్చి 1వ తేదీన 8,43,000 రూపాయల డబ్బుతో పరారయ్యాడు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న లక్ష్మీప్రసాద్ గురించి గాలింపు మొదలుపెట్టారు. అయితే కనిపించకుండా పోయిన 3 రోజులకి లక్ష్మీప్రసాద్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ సెల్ఫీ వీడియోలో అతడి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి గవర్నమెంట్ డబ్బులన్నీ బెట్టింగ్లో పెట్టి మోసపోయానని చెప్పుకొచ్చాడు. తాను తప్పు చేశానని, తనను క్షమించాలని మున్సిపల్ కమిషనర్ను కోరాడు. తనకు 4 రోజుల సమయం ఇస్తే తల తాకట్టు పెట్టైనా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని వేడుకున్నాడు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు 1 నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య, పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు 1 నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. నేను 1 నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని.